బంగారం ధరలు పెరుగుతున్నాయి, ఆకాశాన్ని అంటుతున్నాయి. బంగారం ధర ఈ రోజు దాకా అయితే కనుక 1,20,000 రూపాయల పైనే ఉంది. ఈ 1,20,000 రూపాయల నుంచి ఇంకా పెరిగే అవకాశాలు అయితే మార్కెట్లో కనిపిస్తున్నాయి. రానున్నది అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే అక్షయం అవుతుంది, అంటే ఎక్కువగా అవుతుందని చెప్తారు. ఈ నేపథ్యంలో చాలా వరకు బంగారం షాపులను క్రికెట్ ఆడతారు. కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఎక్స్క్లూజివ్గా బంగారం కొనడానికి చాలామంది వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇక్కడ వైస్రాజ్ జ్యువెలర్స్లో ఉన్నాం, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు బంగారం సినారియో ఎలా ఉంది? అంటే ఇవాళ అయితే 1,20,000 ఉంది, అంటే ఓన్లీ బంగారం రేటు. సో మిగతావన్నీ యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది? ఒక వినియోగదారుడు ఒక తులం బంగారం కొని పెట్టుకోవాలంటే ఎంత అవుతుంది అన్నమాట? సరే, ఈ రోజుల్లో బంగారం ధర చూసుకున్నట్లయితే చాలా బీభత్సంగా రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు 22 క్యారెట్ బంగారం ధర చూసుకున్నట్లయితే 9,285 రూపాయలు బంగారం ధర గ్రామ్ పడుతుంది. తులం బంగారం వచ్చేసరికల్లా 1,08,000 రూపాయల వరకు వస్తుందండి. అదే తరుగు జీఎస్టీ మేకింగ్ అన్నితో కలుపుకుండా చూసుకున్నట్లయితే 1,20,000 రూపాయల వరకు తాకిందండి బంగారం. రాను రాను బంగారం ధర పెరుగుతూ వస్తుంది, కానీ తగ్గే అవకాశం అయితే కనబట్టలేదు సార్. దీనికి కారణం ఏంటంటారు? భౌగోళికంగా ఉన్న మార్పులు అంటారా, లేకపోతే ఏమన్నా స్టాక్ మార్కెట్ సంబంధించి? ఇవన్నీ కూడాను స్టాక్ డిమాండ్పై ఆధారపడి ఉంటుందండి. అది కాకుండా అంటే ఇది అమెరికాను, రష్యాను, యూరోపియన్ యుద్ధాల వల్ల కూడాను, చైనా యుద్ధాల కన్నా అమెరికా డాలర్పై డిపెండ్ అయి ఉంటుందని మేము అనుకుంటున్నాం సార్. అది సో ఒక నికరమైన అంటే 22 క్యారెట్స్ బంగారం కొనడానికి ఒక కస్టమర్ మన దగ్గరికి వస్తే మనం ఎంత ప్రైస్లో దాన్ని ఇవ్వగలుగుతున్నాము? దాని మార్జిన్ ఏ విధంగా ఉండబోతుంది? సార్, ఈ 22 క్యారెట్ బంగారం కొనుక్కున్నప్పుడు ఏంటంటే మనం యాక్చువల్గా అంటే మనం వైస్రాజ్ జ్యువెలరీ తరపు నుంచి ది బెస్ట్ వేస్టేజ్ అనేది బెస్ట్ త్వరగానే మేము ఇవ్వగలుగుతున్నామండి. కస్టమర్ల నమ్మకం, కస్టమర్ల తరగా అన్ని రకాలుగా చూసుకున్నట్లయితే మన దగ్గరకు వచ్చిన కస్టమర్కి ది బెస్ట్గా సర్వీస్ చేసి ఇవ్వగలుగుతున్నాం సార్. ఇక్కడ మనకి వినియోగదారులు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో బంగారం కొనుగోలు చేయడానికి వచ్చారు. వాళ్ళతో సార్ ఎంతవరకు ఈరోజు మీకు మొన్నటి వరకు చూస్తే కనుక 80,000-90,000 వేల వరకే ఉండేది బంగారం రేటు. ఈరోజు ఒక్కసారిగా అది ఒక 30,000 ఎగబాకింది పైకి. సో దీని గురించి మీరు ఎట్లా కొనగలుగుతున్నారా మార్కెట్లో? మీ వైఫ్తో పాటు మీరు వచ్చారు? అవునండి, మేము బంగారం కొందామని వచ్చాము. అసలు ఈ ఇంత రేటు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎప్పుడు కూడా ఇంత రేటు ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా 80,000, 90,000 అంతవరకే ఉంటుంది. కానీ ఈ ఒక్క నెలలోనే, ఈ ఏప్రిల్ నెలలోనే ఇంత రేజ్ అవుతుందని ఎప్పుడు అనుకోలేదండి. ఇంత రేజ్ అవుతుందని అనుకోలేదు. ఇలా రేజ్ అవుతే ఇంకా రానున్న మాలాంటి సామాన్యులు కొనటం అసాధ్యం అండి. ఇంకా బంగారం అంటే బంగారం కిందే మనం లెక్క కట్టాలి. అంటే ఇప్పుడు మీరు ఒక తులం కొనే దగ్గర అర తులం కొనడానికి ఎట్లాగా ఏం ఫిక్స్ అవుతారు కదా? అవునండి, మేము అసలు యాక్చువల్గా స్కీము అన్నీ వేసుకుంటున్నామండి. దాన్ని బట్టి మేము ఇలాగ కొనగలుగుతున్నాం. కానీ లేకపోతే మేము ఒక్కసారి ఇంత పెట్టుబడి పెట్టి సామాన్య ప్రజలందరూ కూడా బంగారం కొనాలంటే యాక్చువల్గా ఈ జిఎస్టీలు ఇవన్నీ కొనాలంటే మరి సామాన్యంగా మేము కొనలేమండి. ఇంకా ఇలా ఉంది, ఈ రేట్లు ఇలా పెరిగిపోతూ ఉంటే ఇంకా బంగారం అంటే వెండి కొనుక్కోవడమే బెస్ట్. ఇంకా అయితే వెండికి దిగుతారేమో అని నాకు అనిపిస్తుంది. అంతే. మీరు చెప్పండి, అసలు ఇవాళ ఎంత రేటు బంగారం కొనడానికి వచ్చారు మీరు? స్కీమ్ వేసాము, అది కొనడానికి వచ్చాము. స్కీమ్ 1 year బ్యాక్ వేసాము. ఇవాళ మీకు ఏ విధంగా లాభం ఉంది? అసలు ఈ ఒక్కసారి రేటు పెరిగింది, మీకు ఏమైనా నష్టమైన? 40,000 గెయిన్ ఉంది. నాన్ స్కీమ్ అయితే కనుక మీకు కొంచెం ఇబ్బంది ఉండేది. అవును సార్. సాధారణంగా మీరు ఎంత తులాలు కొనడానికి వచ్చారు? ఏంటండి? ఎంత గ్రామ్ కొనడానికి వచ్చారు? 12 grams అలాగా 17 grams తీసుకున్నాం. సో మీకు ఎలా అనిపించింది? మార్కెట్ కొనగలనిపించిందా? మీకు అదే కాస్ట్ ఎక్కువే అనిపించింది సార్. 5 gramsకి 61,000 పడిపోయింది. ఎక్కువే అనిపించింది. ఆర్నమెంట్ ఏం సెలెక్ట్ చేశారు మీరు? చైన్ తీసుకున్నాం. అంటే మీరు ఎక్కువ తీసుకుందాం అనుకో తగ్గించుకునే పరిస్థితి కనిపించిందా? కొంచెం ఎక్కువ తీసుకుందాం అనుకున్నాం, కానీ ఎక్కువ ఉంది, దానివల్ల తగ్గించి తీసుకున్నాం. కామనే సార్, ఏమనుకోవడానికి ఏం లేదు. అలా పెరుగుతూ వస్తుంది కదా ఎప్పటి నుంచో, అంతే సార్. ఇంకా నెక్స్ట్ ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది సార్? ఈ బంగారం ధర అయితే రాను రాను పెరిగే నేపథ్యంలో వైస్రాజ్ జ్యువెలరీ మా ఎండి సార్ ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారండి. సాధ్యమైనంత వరకు అన్ని అంటే మధ్యతరగతి ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా బంగారం కొనుక్కోవాలి అన్నటువంటి కాన్సెప్ట్తో 18 క్యారెట్ HUID హాల్ మార్క్తో ఒక జ్యువెలరీ కొత్తగా ఒక షోరూమ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. రేపు చాలా గ్రాండ్ ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. అక్కడ HUID హాల్ మార్క్ 18 క్యారెట్తో HUID హాల్ మార్క్ స్పెషల్ జ్యువెలరీ షోరూమ్ అనేది రేపు ఓపెన్ చేయబోతున్నాము. అందులో ప్రతి ఒక్కరు కూడా, ఒక సామాన్య మానవుడు ప్రతి ఒక్కరు కూడాను చక్కగా నీట్గా ప్రతి ఒక్కరు వస్తువులు ఆర్నమెంట్
జాగ్రత్తగా కొనుక్కోగలరని ఒక ఉద్దేశంతో పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా 22 క్యారెట్ల బంగారం ₹1,00,000 కొనుక్కున్నట్లయితే 18 క్యారెట్ HUID బంగారం అనేది 75,000 80,000కి అక్కడికి దొరుకుతుంది సార్. సో ఆ కారణం వల్ల ధరలు రాను పెరుగుతున్న నేపథ్యంలో మా సంస్థ మేనేజ్మెంట్ కూడాను ఇటువంటి విప్లవాత్మక నిర్ణయం తీసుకుని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎక్కడ కూడాను 18 క్యారెట్ జ్యువెలరీ HUID హాల్మార్క్ జ్యువెలరీ ఎక్కడ కూడా లేదు. ఎస్పెషల్లీ మన వైస్రాజ్ జ్యువెలరీ తరపు నుండే మేము ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అది ప్రజలకి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి, ప్రతి ఒక్కరు బంగారం కొనుక్కోవాలి, ప్రతి ఒక్కరు కూడాను ఒక తక్కువ రేట్లో కూడా బంగారం కొనుక్కోవాలి కాన్సెప్ట్తో మా MD సార్ అనేది ఒక మంచి నిర్ణయం తీసుకుని 18 క్యారెట్ జ్యువెలరీ అనేది రేపు HUID హాల్మార్క్తో ఓపెన్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనం ఇంకో వినియోగదారుల దగ్గరికి వెళ్దాం. చెప్పండి, గోల్డ్ రేట్స్ పెరిగినాయి కదా, సో మీకు ఏమనిపించింది అసలు? గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయి కానీ లైక్ పాత గోల్డ్ అయితే వీ కెన్ గెట్ మనీ, బట్ న్యూ గోల్డ్ అయితే మళ్ళీ ప్రైస్ ఎక్కువే అవుతుంది. సో వీఆర్ నాట్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ఇట్, బట్ ఇట్స్ డిఫికల్ట్ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్ టు బై గోల్డ్ నౌ ఇట్ ఈస్. హౌ మచ్ ఎంత కొన్నా మీరు వచ్చారు, సో మీ డిఫరెన్షియేట్ ఎంత కనిపించింది? Actually, I thought of purchasing around 50 grams of gold, but when I returned my old gold, it was like very less price, and the difference, like I have to pay almost 3.5 lakh extra now to get that 70 grams gold. పర్చేసింగ్ కెపాసిటీ ఎట్లా ఉంటుంది ఇప్పుడు? అంటే యాజ్ మీరు చూసుకుంటే ఇండివిజువల్గా మీ పర్చేసింగ్ కెపాసిటీస్ కావచ్చు, మిగతా మార్కెట్లో ఎలా ఉందనుకుంటున్నారు? ఒక్కసారి హైక్ వచ్చింది కదా గోల్డ్. It's almost like last 5 years tarvata this is first time I'm coming to buy gold, because people can't afford now because of the price, but lifelong we can't buy also if it keeps on increasing. So ఇప్పుడు ఇంకా లాస్ట్ ఆప్షన్స్ లేవు, we still have to buy, but for middle class people it's very difficult to think of even buying gold now. మీరు ఎంత కొన్నానికి ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చారు, సో మీరు ఎంత వరకు కొంటారు? నేను అరౌండ్ 5 lakhs అనుకున్నా, బట్ నౌ ఐఎమ్ ఎండింగ్ అప్ పేయింగ్ 7 lakhs, so which was out of budget for us, so that is the issue now. Yeah, because of gold rate hike. Yes. Thank you. ఇది మార్కెట్లో గోల్డ్ రేట్లు పెరగడం దృష్ట్యా కొంతమంది వాటిని కాస్త అంటే పాత బంగారం ఉంటే ఒక రకంగా ఉంది, స్కీములు ఉంటే ఒక రకంగా, లేకపోతే మిగతావి మార్గాల్లో ఆదాయ మార్గాలు చూసుకుంటూ కొనే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకించి జ్యువెలరీ షాపుల్లో కూడా ఇందాక వైస్రాజ్ జ్యువెలరీ షాప్లో ఉన్న మేనేజర్ చెప్పినట్టు ప్రత్యేకంగా వినియోగదారుల కోసం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. 18 క్యారెట్ గోల్డ్ కూడా అందుబాటులో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనప్పటికీ మార్కెట్లో గోల్డ్ పెరగడం ద్వారా వినియోగదారులు కొత్త మార్గాలు ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా బంగారం విషయంలో ఇంకా పూర్తిగా అంటే ఎంచుకుని కొనే విధానం అయితే కనిపిస్తోంది. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి.